శాఖలో సమగ్ర శిక్షా శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు గత కొద్ది రోజులుగా నిరవధిక సమ్మె చేపట్టడంతో ఇందులో పాల్గొన్న కేజీబీబీలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 58 మంది ఉద్యోగులకు పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో విద్యాశాఖ తీరుపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక ప్రక్కన తమ హక్కుల సాధనకు కోసం సమ్మె చేపడితే మరింత ఇబ్బందులకు గురి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా ఆలోచన చేయడం దారుణమన్నారు. ఈ సందర్భంగా నేడు జిల్లా కేంద్రంలో గల చర్చి వీధి జంక్షన్లో మానవాహారంగా ఉద్యోగులు నిలబడి షోకాజ్ నోటీసులను తగలబెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించి తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. శిక్ష ఉద్యోగులటువంటి ఈ యొక్క సమ్మె కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమాభినందన తెలియజేస్తున్నాము. సమగ్ర శిక్ష విభాగంలోని 18 విభాగాల నుండి ఈ యొక్క పార్వతీపురం మన్యం జిల్లాలోని ఇక్కడ సమ్మెలోని అందరినీ కూడాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ 9వ రోజు సమ్మె కార్యక్రమంలోని ముఖ్యంగా కేజీబీబీ ఉద్యోగులకి టీచింగ్ నాన్ టీచింగ్ అందరికీ కూడాను 59 మందికి మొత్తం అందరికీ కూడాను షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే నిన్నటి 8వ రోజున షోకాజ్ నోటీసులకు ఈ వచ్చినటువంటి షోకాజ్ నోటీసులకు అందరికీ కూడాను డిఈఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. జీసీడీ మేడం ఆధ్వర్యంలోని ఇక్కడ ప్రెస్ వారి ఆధ్వర్యంలోని అందరికీ కూడాను తెలియజేసే విధంగా మాట్లాడడం జరిగింది. అయితే ఈ యొక్క సమ్మె కార్యక్రమాన్ని ముందుగంటే నవంబర్ 20వ తేదీన ఎస్పీడీ గారికి ఇవ్వడం కూడా జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి ఒక్క కేజీబీడీలో కూడాను ప్రతి ఒక్క టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కలిసి ఈ యొక్క సమ్మె నోటీసులు ముందుగంటే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సమ్మెలో భాగంగా అందరం కూడా పాల్గొనడం జరుగుతుందని చెప్పి ఫొటోస్ తీసుకొని ఈ యొక్క గ్రూప్స్ లో కూడాను వాటిని సెండ్ చేయడం జరిగింది. డిఓ ఆఫీస్కి కూడాను మొత్తం ఈ యొక్క మన్యం డిస్టిక్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విభాగం కూడా వెళ్ళి డిఓ గారికి కూడా ఈ యొక్క సమ్మె నోటీస్ ని కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క కేజీబీఓలను మా ఎస్ఓసి కూడాను ఈ యొక్క సమ్మె నోటీస్ ని ముందుగా ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ కూడా నిన్న 8వ రోజున ఈ యొక్క సమ్మె నోటీస్ ని మొత్తం 59 మందికి మాకు ఇష్యూ చేయడం జరిగింది. దానిపైన డిఓ ఆఫీస్కి వెళ్ళి జీసీడీ మేడం తోటి ఈ యొక్క సమ్మె నోటీసుల గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఈ యొక్క షోకాజ్ నోటీసులు ఎందుకోసం ఇచ్చారనేది కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి కూడా సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క షోకాజ్ నోటీసులు అన్నింటినీ కూడా మేము ప్రింట్ తీసుకొని ఈ యొక్క మన్యం జిల్లాలోని ఈ యొక్క సెంటర్లోని ఈ యొక్క మన్యం డిస్టిక్ లో ఉన్నటువంటి షోకాజ్ నోటీసులు ఇచ్చినవన్నీ కూడా కాల్చివేయడం జరిగింది. ఈ యొక్క సమ్మెలో జరుగుతుండగా మాకు సమ్మె నోటీసులు ఎందుకు ఇస్తారు, ఈ యొక్క షోకాజ్ నోటీసులు ఎందుకు ఇస్తారు మేము ముందుగానే తెలియజేశాము. మేము తెలియజేయకుండా ఏది కూడా చేయట్లేదు. మాకు రావాల్సినటువంటి ప్రతి ఒక్క రాయితీని కూడా మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క కేజీబీలో మేము వర్క్ చేస్తున్నాము. ప్రతి రాత్రి పగలు మేము కష్టపడి పనిచేస్తున్నాము. నైట్ స్టడీలు అయితేనేమి, సండే డ్యూటీలు అయితేనేమి, ఈ యొక్క హాలిడే డ్యూటీలు అయితేనేమి అన్ని కూడా చేశాము. 40వ జీవో, 24వ జీవో, 5వ జీవో అన్ని జీవోలు ఇచ్చినప్పటికీ కూడా కేజీబీకి ఏ ఒక్క జీవో కూడాను ఇంప్లిమెంటేషన్ లేదు. దీనికి అనుగుణంగా ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్కి, జీటీడబ్ల్యూకి అయితేనేమి, ఆర్ఎస్ పాఠశాలకి అయితేనేమి అన్నిటికీ కూడా ఎంటీఎస్ ఇవ్వడం జరిగింది. ఒక కేజీబీకి మాత్రమే ఎంటీఎస్ మాత్రం ఇవ్వడం జరగలేదు. వాళ్ళందరిలాగా మా విద్యాలయాలు కాదా, మాకు మాత్రం నేను చెప్పిన అక్షరాలు కావా, మేము మాత్రం టీచర్స్ కాదా, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నప్పుడు 100% ఇచ్చినప్పుడు మా మీద సిబిఎస్ఈ సిలబస్ అయితేనేమి, ఇంగ్లీష్ మీడియం అయితేనేమి, ఇంటర్మీడియట్ అయితేనేమి, ఈ యొక్క బైజూస్ ట్యాబ్లు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా కేజీబీఎస్ ఉంటే ఇంప్లిమెంటేషన్ అయ్యాయి. అన్నిటికీ కూడా కేజీబీఎస్ అన్ని విధాలుగా మేము సహకరించి వర్క్ చేస్తున్నాము. మాకు తగినటువంటి సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు. ఈ యొక్క సమగ్ర శిక్షలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క విభాగానికి కూడాను ఈ యొక్క సమగ్ర శిక్షలో ఉద్యోగాలన్నీ కూడా రెగ్యులేట్ చేయాలని, మినిమం ఆఫ్ టైం స్కేల్ ఖచ్చితంగా ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వవలసిందిగా మేము కోరుచున్నాము. మేము చేసినటువంటి ఈ యొక్క న్యాయమైన పోరాటానికి మాకు న్యాయం జరిగేదాకా ఈ యొక్క సమ్మె కొనసాగుతుందని చెప్పి ఈ మూలంగా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.